రాజకీయం తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఒక రిక్వెస్ట్ మీకు చేస్తాను. మీరు ఇప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీలో అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ ఆర్ఎండ్ఆర్ కాలనీ. నాకు ముఖ్యమంత్రి గారు అప్పటి మంత్రి హరీష్ రావు గారు నాకు చెప్పింది ఏంటంటే కలెక్టర్గా వారు ఒకటే చెప్పారు, ఇండియాలో ఇంతకన్నా మంచి కాలనీ ఉండొద్దు, నువ్వు అంతకన్నా అట్లా నువ్వు కట్టు, సింగిల్ లైన్లో నాకు మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు. నేను శ్రమపడి అట్లాంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ కట్టాము. ఇవాళ భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టుల కింద నిర్వాసిత కుటుంబాలకు ఏదైతే ప్రభుత్వం ఇల్లు కట్టి ఇచ్చిందో మిగతా రాష్ట్రాలలో, ఇవాళ ఈ కాలనీ లాగా భారతదేశంలో ఈ రోజు నాటికి లేదు కాలనీ. నేను అతిశయోక్తి కాదు చెప్పడం, అది ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. క్లారిటీ వచ్చింది. ఇంకొకటి, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కాలనీలలో ఉన్నాయి, మొత్తం 18 లక్షల ఓట్లలో 18-20 వేల ఓట్లు అవి. అన్ని కాలనీస్లో భారీ మెజారిటీ కేసీఆర్ సార్కి ఇచ్చిండ్రు మొన్నట గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీలో. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మనం కలుస్తాం, నా గెలుపు డిసైడ్ అయింది, గెలుస్తూ ఉన్నాము. ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో మొన్న కేసీఆర్ సార్కి ఏ విధంగా అయితే మెజారిటీ ఇచ్చిండ్రో, వెంకట్రామరెడ్డి నా అభ్యర్థానికి కూడా అదే మెజారిటీ ఇస్తారు. 100% నాకు అన్నిటిలో మెజారిటీ వస్తుంది. అపోజిషన్ పార్టీకి ఏంటంటే నా మీద చెప్పడానికి ఏం లేదు, నాకు అవినీతి ఆరోపణలు నా మీద లేవు. అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు. ఫస్ట్ అండ్ చాలా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టిండు వెంకటరామరెడ్డి తప్పితే గవర్నమెంట్కి అవినీతి చేసి సంపాదించలేదు అనేది ఇవాళ సిద్దిపేట జిల్లాలో కానీ, మెదకులో కానీ, సంగారెడ్డిలో కానీ మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నా స్పెషాలిటీ అది. మీకు ఎమ్మెల్సీ సరే, మీకు ఒక అదృష్టం ఉండింది, ఫేటు, మీకు ఒక అంతకుముందు మీకు ఏమైనా ఉండేనా రాజకీయాల మీద ఇంట్రెస్ట్? నేను ఇంకా లేదు, నాకు అట్లాంటి ఆలోచన అయితే అంటే నాకు బేసికల్గా ఏంటంటే నేను యాక్టివ్గా పనిచేస్తాను. అంటే నాకు పని చేయడం బాగా ఇష్టం, కష్టజీవిని. బేసికల్గా 18 గంటలు పనిచేస్తాను. పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ కానీ, స్నేహితులు కానీ, చిన్ననాటి స్నేహితులు ఉంటారు, 3 నెలలకు ఒకసారి మాత్రం కంపల్సరీ కలుస్తాను చిన్ననాటి స్నేహితులు. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనిపించలేదా? మీ యొక్క ఏదన్నా ఒక అంటే నాకు ఆలోచన అంటే నేను చెప్తాను నా మనసులో మాట ఏంటంటే, నాకు ఏముండిందంటే నేను ఒక ఆఫీసర్గా దేశ ప్రఖ్యాతి గాంచాను. అంటే ఒక 7.5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటే ప్రాంతంలో పనిచేసే అరుదైన అదృష్టం నాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చారు. సో నాకు దేశం లెవెల్ అంటే కంట్రీ లెవెల్లో నాకు అంటే ఆ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాకు తెలుసు నేను ఎంత పర్ఫామ్ చేశాను. నాకు దట్ ఈస్ మై హ్యాపీనెస్. అల్టిమేట్గా ఆఫీసర్ కావాల్సింది ఏంది? ప్రజల ఆదరణ, అవినీతి ఆరోపణలు ఉండొద్దు, అందరికీ బాగా పనిచేసిండు, ప్లస్ ప్రభుత్వాలు కూడా ప్రజాప్రతినిధులు నన్ను మెచ్చాలి. నాకు అదే మా సర్టిఫికేషన్. మాకు మా ఉద్యోగంలో చేయడం మాకు అది కావాలి. అవన్నీ నాకు భగవంతుడు వీళ్ళందరి ద్వారా ఇచ్చాడు. నాకేముండిందంటే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎట్లాగ వస్తుంది, మినిస్ట్రీలో ఎట్లాగూ నేను ఉంటాననే నమ్మకం, నాకు ఒక విశ్వాసం ఉండింది నాకు. సో నాకు కూడా ఇంకే ఆలోచన ఏముండిందంటే యాజ్ ఎ మినిస్టర్ నేను చాలా బాగా పర్ఫామ్ చేయాలి ఇచ్చిన రోల్ని. కంట్రీలోనే నాకు ఏ డిపార్ట్మెంట్ అయితే మినిస్టర్గా ఇస్తారో ప్రభుత్వం వస్తే అది అసలు ఇంకా ఎవరు చేయలేనంత బాగా పనిచేయాలనేది నాకు ఒక గట్టి విశ్వాసం ఉండింది. సో నేను ఒక అసెంబ్లీకి రిప్రజెంట్ చేస్తే నా మినిస్ట్రీకి నేను న్యాయం చేయలేను. రోజువారీగా నేను అసెంబ్లీలో ఆ ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి సమయం వృధా అవుతుంది. నాకు పెద్ద అంబిషన్స్ లేవు మినిస్టర్. మీకు అష్యూరెన్స్ ఏమన్నా ఇండైరెక్ట్ కలిగించారు అప్పుడు? అంటే ఎట్లాగో మన ప్రభుత్వం వస్తుంది, నువ్వు ఆల్రెడీ మీరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కదా, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, మీరు ఫర్దర్ మన గవర్నమెంట్ వస్తుంది, మీరు ఏదో ఒక క్యాబినెట్లో మినిస్ట్రీలో ఉంటారు. రాజకీయాలలో ఎట్లా ఉంటుందంటే రాజకీయాలలో దానికన్నా ఎక్కువ విశ్వాసం ఉంటుంది జనరల్గా. ఇప్పుడు నాకు తెలిసిన ఎలిజిబిలిటీ లేకుంటే నన్ను ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్సీగానే పెట్టడానికి నన్ను ఎందుకు తీసుకుంటారు చెప్పండి? నాకు తెలుసు కదా, నాకు ఎమ్మెల్సీగా నేను కలెక్టర్గా ఉండి నాకు సీనియర్ ఆఫీసర్గా ఉండి రిజైన్ చేసి నేను ఎమ్మెల్సీగానే నన్ను పెడతారని నేను ఊహించుకోలేను నేను అట్లా ఎప్పుడు కూడా. సో నాకు వారి సమయాన్ని బట్టి నాకు చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. సో అందుకొరకు నేను మినిస్టర్గా ఉండి ఉంటే డెఫినెట్గా నాకు రోజువారీగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కనెక్ట్ లేక ఒక పోర్ట్ఫోలియోని డెఫినెట్గా నేను కష్టజీవిని, నేను బాగా చేయగలుగుతాను. నాకు కరప్షన్ అవసరం లేదు, భగవంతుడు ఆస్తి ఇచ్చిండు, తరతరాల నుంచి వచ్చే ఆస్తి నాకు చాలా ఉంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ మనీ ఇన్ పాలిటిక్స్. సో నాకు ఒక సర్వీస్ చేసే అదృష్టం భగవంతుడు ఇస్తున్నాడు. దెన్ ఐ వాంటెడ్ టు డూ ఏ రియల్లీ జెన్యూన్ జాబ్ అండ్ బికమ్ ఏ గుడ్ మినిస్టర్. ఎలా వచ్చింది? ఎంపీ బరిలో కూడా చాలా వరకు చాలా పేర్లు వినిపించాయి, డైరెక్టర్ కేసీఆర్ పోటీ చేస్తాడు అనేసి, లేదంటే హరీష్, ఇవన్నీ చాలా పేర్లు వినిపించిన నేపథ్యంలో సడన్గా తెరపైకి
వెంకట్రామరెడ్డి పేరు రావడానికి ఏంటి అసలు రీజన్ ఏంది? అంటే బేసికల్గా జనరల్గా నాకు ఏంటంటే కేసీఆర్ సారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. జనరల్గా నాకు ఏంటంటే కేటీఆర్ గారు నన్ను బాగా నచ్చుతారు. ఈ లైక్స్ మీ. నాకు కూడా వారంటే బాగా ఇష్టం. హరీష్ రావు గారేమో మా ఇద్దరిది డెడ్లీ కాంబినేషన్ అంటాను నేను ఎప్పటికి కూడా. సో ఆయన ఎంత కష్టపడతాడో నేను అంతే కష్టపడతా. మిమ్మల్ని షాడో కూడా అంటుంటారు. షాడో అంటే హరీష్ రావుకి లుక్ లైక్ బిహైండ్ ద సీన్ అని కూడా అంటుంటారు మిమ్మల్ని. అంటే బిహైండ్ ద సీన్ అని కాదు. బేసికల్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయనకు మనసులో, ఆయన ఎమ్మెల్యే వారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏవైతే ప్రజలకు చేయాలనుకున్నాడో నేను అసాధ్యమైన పనులను సాధ్యం చేయగలిగినాను అనేది నాకు ఆత్మవిశ్వాసం చెప్తుంది. అంటే పట్టుదలే మెయిన్గా. చేయాలనే తపన ఉంటే చేయగలుగుతాం. ఆఫీసర్ కావాల్సింది ఏంటి, చేయాలి అనుకుంటే 10 మందిని ఒప్పించి చేయడమే మా బాధ్యత. సో అది నాకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత, నేను చేశాను. హరీష్ రావు సారు నాది ఏంటంటే హరీష్ రావు గారికి మంచి ఆలోచనలు వస్తుంటాయి జనరల్గా. అంటే నేను కేటీఆర్ గారితో ఎక్కువ కాలం పనిచేసే అవకాశం నాకు రాలేదు. హరీష్ రావు గారితో 7.5 సంవత్సరాలు పనిచేశాను. సో వారి ఆలోచనలు వస్తాయి. రాగానే సార్ నేను ఇద్దరం కలిసి చర్చించుకుంటాం. నేను అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో నేను ఆలోచించి వారి ఎలక్టెడ్ మెంబర్గా, ప్రజాప్రతినిధిగా వారికి ఇచ్చిన ఆలోచనలు రెండు కలిసి మేము బాగా మంచిగా స్ట్రక్చర్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ స్కీమ్ లాగా తయారు చేస్తాం. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఆలోచన వారిది. ఎట్లా వచ్చింది ఎంపీ సీట్ తెరపైకి? మీరు మీ ఇంట్రెస్ట్ ఏమో తెలియజేసారా? ఏం జరిగింది? ఏం లేదు. నా పార్టీ బేసిక్గా నేను ఒక లాయలిస్ట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ లాయలిస్ట్. సో ఆ లాయలిస్ట్గా నన్ను పార్టీ కంటెస్ట్ చేయమన్నప్పుడు నేను కంటెస్ట్ చేయాలి కదా. ఐ కాంట్ సే నో. బికాజ్ నేను అందులో ఆయన తండ్రి ప్రతిరూపాన్ని చూస్తున్నాను. ఇంకొక వర్షన్ కూడా మాట్లాడుతున్నారు. అంటే వెంకట్రామరెడ్డి బిహైండ్ ద వీలు, మీరు ఆల్రెడీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా కాబట్టి డబ్బులు చాలా ఉన్నాయి, ఖర్చు పెట్టగలుగుతాడు కాబట్టి ఆ సీట్ని ఆయనకి ఇవ్వడం జరిగిందనే మాట కూడా బయట వినిపిస్తుంది. అంటే డబ్బులే ప్రాధాన్యం అయితే ఇవాళ వాళ్ళ ముఖాలే అగ్గుపడతాయి అందరికీ. అసలు డబ్బులు ఎన్నికలు ప్రభావితం చేస్తాయని ఐఎమ్ నాట్ ఎట్ ఆల్. No, I don't believe in that.